లారా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశమును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. లేఖన భాగములో నుంచి మనం ఆలోచిస్తున్న ప్రతి మాట కూడా సమాజంలో ప్రతి మాటకి ఉన్న విలువను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు. ఎవరికి అర్థమైనట్లు వాళ్ళు మాట్లాడుతుంటారు, ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. బైబిల్ని అర్థం చేసుకునే వాళ్ళు కొందరైతే దాన్ని అపార్థం చేసుకొని వక్రీకరించి వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడేవారు మరికొందరు. ఇటు వీళ్ళు ఒప్పుకోవటం లేదు, అటు వాళ్ళు ఒప్పుకోవటం లేదు. మేము బోధిస్తున్నది సత్యం అనుకొని ఇరువురు సమాజములో చలామణి అవుతున్నారు. మరి ఈరోజు బైబిల్లో మనము నేర్చుకుంటున్న ప్రతి మాట కూడా బైబిల్లో ఉన్నదా లేదా అని యేసుక్రీస్తు వారే మనకి ముందుగా గుర్తు చేశాడు. ఏంటంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని మనకి హెచ్చరిక చేశాడు. మీరు ఏం వినుచున్నారు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ చూసుకోలేదనుకోండి, ప్రమాదం జరిగే అవకాశాలు, మోసపోయే అవకాశం ఉంది. అందుకే ఏమి వినుచున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అది అటు ఇటు కాదు, బైబిల్ని చూసుకోవాలి. బైబిల్ని ఎందుకు చూసుకోవాలి అంటే ప్రియులారా, దేవుడు మనకి వ్రాయించాడు కాబట్టి. దైవదాసులు బోధకులు చెబుతున్నది బైబిల్లో నుంచే కాబట్టి, బోధకులు చెబుతున్నది అలా ఉన్నదా లేదా అని బైబిల్లో నుంచే మీరు చూసుకోండి. పక్క పుస్తకాలు, వేదాలు, ఖురాన్ వీటిలో చూడకండి. ఎక్కడ చూసుకోవాలంట? బైబిల్లో చూసుకోవాలంట. బైబిల్లో ఎందుకు చూసుకోవాలి అంటే, చెప్పేవాడు బైబిల్లో నుంచే చెప్పుతున్నట్లుగా మనకు అనిపిస్తుంటుంది. అందుకే బైబిల్లో నుంచి చాలామంది కథలు చెప్తుంటారు. కథలు బైబిల్లో లేవండి, వాస్తవాలు ఉన్నాయి. బైబిల్లో కథలు ఎందుకు లేవు అంటే, దేవుడు కథలు రాయించటానికి బుద్ధిహీనుడు కాదు. ఏంటి, దేవుడు బుద్ధిమంతుడు కాబట్టి, బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా, దేవుడు జ్ఞానవంతుడు కాబట్టి ఎప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడతాడు, వాస్తవాలు రాయిస్తాడు కూడా. అందుకే బైబిల్లో చాలామంది కథలు పుస్తకంగా మాట్లాడుతుంటారు. కథలు లేవు బైబిల్లో, వాస్తవాలు ఉన్నాయి. చరిత్ర తిరిగేసిన బైబిల్ తిరిగేస్తున్నప్పుడు చరిత్రలో మనకి ఎన్నో కనిపిస్తుంటాయి, బైబిల్లో ఉన్నవే. అందుకే ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని విషయాలను మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ 66 పుస్తకాలు ఎలాంటి గ్రంథం అంటే, చాలా విశేషమైన గ్రంథం, ఎంతో నేర్చుకోవలసిన గ్రంథం. ఇప్పటిదాకా బైబిల్ని అంతా నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. నాకు బైబిల్ అంతా వచ్చండి, బైబిల్ని నేను బాగా పిండేశాను, తిరిగేశాను అనేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకు అంటే, దేవుడు రాయించిన గ్రంథము ఇప్పటిదాకా ఎవ్వరికి అర్థం కాలేదు. కొంత అర్థం చేసుకొని, కొంత తీసుకొని, ఇది మాకు ఇట్లా అర్థమైంది, మాకు అట్లా అర్థమైంది అనుకునేవాళ్ళే కానీ, దేవుడు రాయించిన గ్రంథం మాత్రం ఇప్పటిదాకా దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు అంటే, దీన్ని అర్థం చేసుకోవటానికి మనిషి దగ్గర అంత సమయము లేదు కాబట్టి. దేవుడు బయలుపరిచాడు, వాక్యము దేవుడు బయలుపరిచాడు. బయలుపరచబడిన వాక్యమును చదువుకోవటానికి, నేర్చుకోవటానికి నీ దగ్గర సమయము లేదు కాబట్టి.
మరి భూమి మీద ఈరోజు బైబిల్ని చదువుతున్న చాలామంది బైబిల్లో నుంచి ఒక విశేషమైన సంగతిని లేవనెత్తారు. ఏంటి అంటే, రెండు గ్రూపులుగా మనకి సమాజంలో కనిపిస్తున్నాయి. రెండు గ్రూపులు కనిపిస్తున్నాయి. ఏంటి ఈ గ్రూపులు అంటే, సమాజంలో బైబిల్ని పట్టుకున్న వాళ్ళే, అన్యులు కాదు, ముస్లిం సహోదరులు కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళే ఏమి లేవనెత్తారు అంటే, ఇదిగో మనిషి పుట్టకతోనే పాపి అని ఒక గ్రూపు లేవనెత్తింది. ఇంకొక గ్రూపు ఏమి లేవనెత్తింది అంటే, మనిషి పుట్టకతో పాపి కాదు అని లేవనెత్తింది. వీళ్ళిరువురు కూడా ఎందులో నుంచి లేవనెత్తారు? ఖురాన్ల నుంచా? కాదు. వేదాల్లో నుంచే కాదు. మరి ఎందులో నుంచి లేవనెత్తారు అంటే, బైబిల్లో నుంచే లేవనెత్తారు. ఏమని లేవనెత్తారు? ఒక గ్రూపేమో మనిషి పుట్టుకతోనే పాపి అని ఒక గ్రూపు లేవనెత్తారు. ఇంకొక గ్రూపు ఏమి లేవనెత్తారు అంటే, మనిషి పుట్టకతో పాపి కాదు, మనిషి పాపము చేస్తే పాపి అయ్యాడు అని ఒక గ్రూపు లేవనెత్తింది. ఈ రెండు గ్రూపుల్లో ఏది నిజం, ఏది అబద్ధం అని ఈరోజు ప్రపంచము కొట్టుకొని వస్తుంది. గట్టిగా మాట్లాడితే దీని మీద డిబేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, దీని మీద సవాళ్ళు విసిరిన వాళ్ళు ఉన్నారు, దీని మీద కూర్చొని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఇది జనములో అలాగే ఉండిపోయింది. క్లారిఫికేషన్ లేదు, ఇప్పటికీ క్లారిఫికేషన్ లేదు, వివరణ ఇవ్వలేకపోతున్నారు. మరి ఇరువురు బైబిల్లోనే చూపిస్తున్నారు కదా, బైబిల్లో నుంచే చూపిస్తున్నారు కదా. ఇందులో ఎవరిదో ఒకరిది రైట్ అవ్వాలి, ఎవరిదో ఒకరిది రాంగ్ అవ్వాలి కదా. ఎవరిదో ఒకరిది రైట్ ఖచ్చితంగా. రైట్ రాంగ్ అనేది రెండు విషయాలు ఉంటాయి. తప్పు నిజం, అబద్ధం నిజం అనేది రెండు ఉంటాయి. ఈ రెండిటిలో ఏదో ఒకటి తేలుతుంది, అయితే అబద్ధం అవుతుంది, లేకపోతే నిజం అవుతుంది. బైబిల్లో అబద్ధాలంటూ ఎప్పుడు దేవుడు రాయించలేదు. అన్ని నిజాలే ఉన్నాయి. అన్ని నిజాలే ఉన్నప్పుడు నిజాన్ని తీసుకొని కొందరు ఇలా మాట్లాడుతున్నారు, కొందరు అలా మాట్లాడుతున్నారు. నిజాన్ని తీసుకొని, సత్యాన్ని తీసుకొని కొందరు అలా మాట్లాడుతున్నారు, కొందరు ఇలా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇప్పటిదాకా నేను చెప్పాను. ఒకరు పుట్టుకతో పాపి అని ఒకరంటే, ఒకరు పుట్టుకతో పాపి కాదు అని మరొకరు గట్టిగా వాదిస్తున్నారు. మరి ఇరువురు కూర్చుంటారు కానీ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే, నేను ఎక్కడ ఒప్పుకుంటే జనములో నేను చన్నగైపోతానేమో, ఎక్కడ నేను ఒప్పుకుంటే జనం నన్ను చీగొడుతుందేమో అని తన గర్వముతో, తన ఆలోచనలతో ఏం చేస్తాడంటే అస్సలు ఒప్పుకోడు. పోనీ ఈయనైనా ఒప్పుకుంటాడా? లేదు, మనిషి పుట్టకతో పాపే అని ఈయనైనా ఒప్పుకుంటాడా? ఈయన కూడా ఒప్పుకోడు. ఈయన ఒప్పుకోనప్పుడు ఈయన కూడా ఒప్పుకోడు, ఈయన ఒప్పుకోనప్పుడు ఈయన కూడా ఒప్పుకోడు. అందుకే బైబిల్లో నుంచే రెండు తెగలు బయటకు వచ్చాయి. ఒకటి పుట్టకతో పాపి, రెండవది పుట్టకతో పాపి కాదు అని తెగలు బయటకు వచ్చాయి. ఈ రెండు తెగలు ఎలా వచ్చాయి బయటికి? బైబిల్లో నుంచే బయటకు వచ్చాయి కదా. మరి ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్న ఆలోచనలు, వీళ్ళు మాట్లాడుతున్న ఉద్దేశాలు, వీళ్ళు మాట్లాడుతున్న ఆలోచనలు, వీళ్ళు చూపిస్తున్న రెఫరెన్సులు ఏంటి ఇంతకీ? ఓకే, వీళ్ళు చూపిస్తున్న రెఫరెన్సులు ఏంటి బాగా ఆలోచిద్దాం. ఓకే, ఎవరు రెఫరెన్సులు బైబిల్కి భిన్నంగా ఉన్నాయో, ఎవరి రెఫరెన్సులు బైబిల్ ఆమోదిస్తుందో, మనము కొన్ని విషయాలను బైబిల్లో నుంచి ఈరోజు లేవనెత్తుదాం. ఎందుకు లేవనెత్తుదాము అంటే, ఇరువురు మాట్లాడుతున్నారు కదా, ఇరువురు బైబిల్లో నుంచే మాట్లాడుతున్నారు కాబట్టి ఇరువురు చూపించే రెఫరెన్సుల్ని కాస్త మనం లేవనెత్తుదాం, కాస్త మనం ఆలోచిద్దాం.
ఎవరినో తప్పు పట్టడానికి కాదు, ఎవరినో హైలైట్ చేయటానికి కాదు, ఎవరినో కించపరచటానికి కాదు. ఇటు పుట్టకతో పాపి అంటున్న వాళ్ళు మన ఆత్మీయులే, పుట్టకతో పాపము కాదు, పుట్టకతో పాపి కాదు అంటున్న వాళ్ళు కూడా మన ఆత్మీయులే. ఇద్దరు కూడా మన ఆత్మీయులే. కాబట్టి ఇరువురు మాట్లాడుతున్న కొన్ని రెఫరెన్సులు, బహుశా మీకు అన్ని రెఫరెన్సులు నేను అందించలేకపోవచ్చు. బహుశా వాళ్ళు మాట్లాడే రెఫరెన్సులు, వీళ్ళు మాట్లాడే రెఫరెన్సులు అన్నీ అందించలేకపోవచ్చు. కొన్ని రెఫరెన్సులు మాత్రము నేను అందించటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ విషయం లేవనెత్తుకున్నాం కాబట్టి, ఈ విషయము మాట్లాడటానికి కూర్చున్నాం కాబట్టి కొన్ని విషయాలను లేవనెత్తటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు మనిషికి పాపము పుట్టుకతో వచ్చిందా, చేస్తే వచ్చిందా? పుట్టుకతో వచ్చిందా లేకపోతే చేస్తే వచ్చిందా అంటే ప్రియులారా, నేను పుట్టుకతోనే పాపి అని, నేను పుట్టుక నా తల్లి గర్భములోనే నేను పాపి అని బైబిల్లో మనకి ఎక్కడా కూడా కనిపించదు. నేను పుట్టుకతోనే పాపి అని ఎవరు కూడా మనకి చెప్పినట్లుగా లేకపోతే మనకి ఎక్కడ కనిపించదు. మరి పాపము ఎలా వచ్చింది లోకంలోకి? మనందరికీ తెలుసు పాపము ఎలా వచ్చింది లోకంలోకి అంటే, ఒకని ద్వారా పాపము వచ్చిందంట. ఒకని ద్వారా పాపం వచ్చిందంట. వచ్చిందా? వచ్చింది. ఎలా వచ్చింది పాపం? మనందరికీ తెలుసు. పాపము ఎలా వచ్చింది అంటే బైబిల్లో ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో క్లియర్గా మనకు వ్రాయబడింది. ఏముందంట? ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో మనకి ఉన్నప్పుడు అసలు ఈ ఆజ్ఞను ఎవరు అతిక్రమించారు? ఈ ఆజ్ఞను ఎవరు అతిక్రమించారు? ఆదాము అతిక్రమించాడా, అవ్వ అతిక్రమించిందా అంటే ఇరువురు అతిక్రమించారు. ఆదాము అవ్వ ఇరువురు అతిక్రమించి దేవుడు తినద్దన్న పండుని తిని వాళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞను మీరారు. ఆజ్ఞను మీరటం వల్ల ఆజ్ఞ అతిక్రమించారు వీళ్ళు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో మనకి చాలా చోట్ల వ్రాయబడి ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అసలు పాపము అనేది భూమి మీద కాదండి ప్రారంభమైనది. ఎక్కడ ప్రారంభమైనది? ఆజ్ఞను అతిక్రమించటం కానీ పాపం అనేది కానీ భూమి మీద కాదు. ఎక్కడ ప్రారంభమైంది అంటే పాపము పరలోకములోనే ప్రారంభమైంది కదా. పాపం ఎక్కడ ప్రారంభమైంది? పాపము పరలోకములో ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? మనందరికీ తెలుసు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టక అనందు బైబిల్లో. దేవదూతలు పాపం ఎప్పుడు చేశారు? పరలోకంలో యుద్ధం ఎప్పుడు జరిగింది? ఒకసారి మీరు ఆలోచించండి. పరలోకములో అందరూ దేవుని దూతలందరూ కూడా దేవునికి సేవ చేస్తున్నప్పుడు, దేవుణ్ణి పొగుడుతున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అందులో ఒకడు దేవుడికి వ్యతిరేకముగా మారాడంట. అందులో ఒకనికి వ్యతిరేకంగా మారాడు. వ్యతిరేకముగా దేవునికి తిరగబడ్డాడు. దేవుని ఆజ్ఞలను దేవదూతలందరూ ఏం చేయాలి? సేవ చేయాలి. దేవదూతలందరూ సేవ చేయాలి. దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేయాలి. అది దేవుని ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? అది దేవుని ఆజ్ఞ. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెయ్యాలి. అది నీవైనా నేనైనా ఎవరైనా. మరి అది చెయ్యకపోతే అతిక్రమమే కదా. అది చెయ్యకపోతే అతిక్రమమే కదా. అది నీవైనా నేనైనా దూతలైనా యేసుక్రీస్తైనా పరిశుద్ధాత్ముడైనా ఎవరైనా ఒక పెద్ద ఆయన చెప్పింది చెయ్యకపోతే అది అతిక్రమమే.
అందులో ఒక దేవదూత దేవుడి పైన తిరగబడి ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఇది ఎక్కడ జరిగింది? భూమి మీద కాదు, పరలోకములో జరిగింది. అప్పుడు పరలోకములో యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో ఎవరైతే దేవుని పైన తిరగబడ్డారో ఆ తిరగబడిన వాళ్ళందరూ ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే పాతాళములో బంధించాడు. పాతాళములో ఎందుకు బంధించాడు? పాపము చేసిన వారిని పాతాళములో దేవుడు బంధిస్తాడు. కటిక చీకటి బిలములో అపవాదిని, వాని దూతలను అందరినీ బంధించేశాడు. చూసారా, పాపం ఎక్కడ జరిగింది? భూమి మీద కాదు, పాపము పరలోకములోనే జరిగింది. మరి ఈ పరలోకములో జరిగిన పాపాన్ని దేవుడు కఠినంగా శిక్షించాడు. కఠినంగా వారిని శిక్షిస్తూ పాతాళములో బంధించాడు. తర్వాత ఆదాము దగ్గరకు మనం వస్తే, ఆదాము కూడా ఏం చేశాడంటే, ఆదాము అవ్వలు కలిసి ఏం చేశారంటే, దేవుడు ఏ పండైతే తినద్దన్నాడో, దేవుడు ఏ పండునైతే ముట్టుకోవద్దన్నాడో, ఏ పండైతే మీరు తినకూడదన్నాడో దాన్ని ఏం చేశారు? వీళ్ళు ఇద్దరు కలిసి తిన్నారు. తిన్న వీళ్ళు ఏమైనా ఒప్పుకున్నారంటే ఒప్పుకోలేదు, కప్పుకున్నారు. ఎలా కప్పుకున్నారంటే ఒకరి మీద ఒకరు నింద వేస్తూ, ఒకరి మీద ఒకరు వేలెత్తు చూపించుకుంటూ, ఇదిగో ఈయన. అవ్వేమో పాము మీద నెట్టేసింది, ఆదామేమో అవ్వ మీద నెట్టేశాడు, అవ్వేమో పాము మీద నెట్టేసింది. ఇలా నెట్టేసుకోవటమే కనిపిస్తుంది, కానీ ఒప్పుకోవటం మాత్రం కనిపించటం లేదు. మనిషి నైజం అది. ఈరోజు చూడండి, అసలు ఎన్ని చర్చలు జరిగినా, ఎన్ని డిబేట్స్ జరిగినా ఒప్పుకోవటం అంటూ ఉండదు. కప్పుకుంటారు. నాది రైట్, నీది తప్పు. చివరికి ఆదాము అవ్వలు అందరూ కలిసేసి ఇదిగో నీదే తప్పన్నట్లుగా చూపించారు. అక్కడ నీదే తప్పు దేవుడి పైనే, చివరికి దేవుడిదే తప్పన్నట్లుగా చిత్రీకరించి వీళ్ళు సైడ్ అయిపోయారు. ఈరోజు డిబేట్లు చేస్తున్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారు తెలుసా? నీది తప్పు అంటే నీది తప్పు. ఇరువురు ఒప్పుకోవటం లేదు, కానీ మధ్యలో రాయించినోడే తప్పన్నట్లుగా మారిపోద్ది ఇక్కడ. ఇంకా దేవుడు అలా రాయించుకోకుండా ఉండాలి, దేవుడు ఇలా రాయించకూడదు, దేవుడు అలా రాయించకూడదు. వీళ్ళిద్దరికీ బైబుల్ అర్థం కాక చివరికి దేవుడి పైన నెట్టేస్తారు. దేవుడు అలా రాయించకూడదు, ఇలా రాయించకూడదు, ఈడికి ఏదో తెలిసినట్లుగా. ఒకసారి ఆలోచించండి. పాపము పరలోకములో ప్రారంభమైంది, అది భూమి మీద కూడా ప్రారంభమైంది. భూమి మీద ప్రారంభమైన ఈ పాపము లోకములో విస్తరించిపోయిందంట. అలా విస్తరించిపోయిన పాపము లోకములో పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతుంది అంటే దాని ప్రభావము మనుషుల్లో బాగా చోటు చేసుకున్నది. ఒక మంచి మాట చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక చాలా మంచి మాట. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు. చూడండి, బాగా ఆలోచిద్దాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, పాపముతో పుట్టి కాదు, పాపము చేసి అనుంది ఇక్కడ. ఏమనుంది? బాగా ఆలోచించండి. నా బైబిల్లో అయితే ఇలాగుంది, మరి మీ బైబిల్లో ఎలాగుందో నాకైతే తెలియదు. ఓకే, మీరు కూడా బైబిలే, మీ చేతిలో కూడా బైబిలే ఉంది కాబట్టి మీరు కూడా బైబిలే చదువుతున్నారు కాబట్టి, నాకున్న బైబిలు, నేను కొనుక్కున్న బైబిలు,
నేను కొనుక్కున్న బైబిల్ ఇంచుమించు నా బైబిల్ అండి 2000 దాకా కొనుక్కున్న, 2000 పడ్డదండి నా బైబిల్. మరి నా బైబిల్లో ఇలాగుంది, ఏమని ఉంది అంటే మీరు బాగా చదవాలి. నా బైబిల్లో ఉన్నదండి, మరి మీ బైబిల్లో ఎలా ఉందో నాకు తెలియదు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. అందరూ పాపము చేసి పాపము చేసి ఎవరు చేస్తారు ఈ పాపం? ఎవరు చేస్తారు మీరు ఆలోచించండి. పాపము ఎవరు చేస్తారు? పాపము చెయ్యటానికి కూడా పాపం ఉండాలి కదా, అది లోకములో ఉంది. బైబిల్ కూడా మనకి చెబుతుంది, పాపము లోకములో ప్రవేశించెను అని ఉంది. పాపము లోకములో ప్రవేశించెను. మరి పాపము చెయ్యటానికి లోకములో పాపం ఉండాలిగా. డ్రైవ్ చేయటానికి కారు ఉండాలిగా, పని చేయటానికి పొలం ఉండాలిగా, తినటానికి అన్నం ఉండాలిగా, మరి చెయ్యటానికి పాపం ఉండాలిగా. మరి ఆ పాపం ఎక్కడుంది అంటే లోకములో ఉంది అని బైబిల్ చెప్తుంది. పాపము లోకములో ఉంది. ఎక్కడైనా బైబిల్లో తల్లి గర్భములో పాపం ఉంది అన్నట్లుగా ఎక్కడైనా ఉందా? ఒకవేళ ఉంటే నాకైతే తెలీదు, దయచేసి ఉంటే చూపించండి. తల్లి గర్భములోనే పాపముంది అన్నట్లుగా ఒక రెఫరెన్సు కీర్తనకారుడు మనకి ఏమని రాస్తున్నాడంటే, నేను పాపములో పుట్టినవాడును అంటున్నాడు. నేను పాపములో పుట్టినవాడును, పాపముతో కాదు, నేను పాపములో పుట్టినవాడను. అలాగని నేను పాపములో పుట్టినవాడును అంటే నా తల్లి గర్భములో పాపముందనా? ఏంటి, నా తల్లి గర్భములో పాపముందనా? తల్లి గర్భములో దేవుడు పుట్టించేటప్పుడు, తల్లి గర్భములో దేవుడు మనుషులను పుట్టించేటప్పుడు ఎలా పుట్టిస్తాడో ప్రసంగి గ్రంథం చదువుకుందాం. ఇది కూడా నా బైబిల్లోనే ఉంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం రాస్తున్నాడు అంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు అంట, చూసారా, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు ఎవరిని పుట్టించాడంట? నరులను పుట్టించాడంట. ఎక్కడ పుట్టించాడు? తల్లి గర్భములో పుట్టించాడు. ఏంటి, బయటికి మనం భూమి మీదకి రావాలి అంటే తల్లి గర్భం అవసరం కదా. మనము భూమి మీదకి రావాలి అంటే తల్లి గర్భం అవసరం కదా. మరి ఆ తల్లి గర్భములో మనము 9 మాసాలు ఉన్నాం కదా. ఆ 9 మాసాలు తల్లి గర్భములో తయారవుతున్న మనలను దేవుడు ఎలా పుట్టించాడంట? యథార్థముగా పుట్టించాడంట. చూసారా, ఎంత అద్భుతంగా బైబిల్లో రాయబడింది. యథార్థంగా పుట్టించాడంట. దేవుడు కూడా యథార్థవంతుడేనా? బైబిల్లో ఉందా? దేవుడు యథార్థవంతుడేనా? అవును. యేసుక్రీస్తు యథార్థవంతుడేనా? అవును. పరిశుద్ధాత్మ యథార్థవంతుడేనా? అవును. మనుషులు కూడా యథార్థవంతులేనా? అవును. మనుషులు ఎప్పుడు యథార్థవంతులుగా ఉంటారు అంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు, దేవునికి తిరగబడకుండా దేవుడు చెప్పిన ప్రతి మాటని కూడా అనుసరిస్తున్నప్పుడు. తెలుసా? మరి వీళ్ళు పుట్టిస్తున్న వెంటనే ఇప్పుడు దేవుడు యథార్థవంతులనుగా పుట్టించెను అని ఉంది కదా. మరి అప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? శిశువులుగా ఉన్నారు. పుట్టించినప్పుడు శిశువులుగా ఉన్నారు, చిన్నపిల్లలు.
మరి చిన్నపిల్లల్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే, తల్లిదండ్రికి దేవుడు ఇస్తున్నాడు అంటే, దాన్ని ఏమన్నాడు దేవుడు? దాన్ని ఏమన్నాడో బైబిల్లో మనకి 127వ కీర్తన ఇక్కడ రాసిన సొలొమోను గారే అక్కడ కూడా ఒక మాట రాస్తున్నాడు. దాన్ని కూడా చదువుదాం. ఇక్కడ రాసిన సొలొమోను గారే అక్కడ కూడా రాస్తున్నాడు. ఏమని? 127వ అధ్యాయము 3వ వచనంలో ఏమని ఉంటుందంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని ఉంటుంది. ఇక్కడ రాసిన ఫస్ట్ ఏం రాశాడు అంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అని ఇక్కడ రాస్తే, అక్కడేం రాశాడు అంటే, దేవుడు యెహోవా ఇచ్చు గర్భఫలము అంట మనుషులందరికీ బహుమానం అంట. నేను అడుగుతున్నా, ఈరోజు దేవుడిస్తున్న ఈ గర్భఫలము నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు? పాపి అని యాక్సెప్ట్ చేస్తున్నావా? బహుమానం అని యాక్సెప్ట్ చేస్తున్నావా? ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు? దేవుడు నాకు పాపినిచ్చాడండి అని యాక్సెప్ట్ చేస్తూ సంతోషిస్తున్నావా? లేదండి, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు, అది బహుమానంగా నేను స్వీకరిస్తున్నానని స్వీకరిస్తావా? ఎలా స్వీకరిస్తున్నావు? మరి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నా, మరి దేవుడు మరి ఇస్తున్న బహుమానము పాప్య లేకపోతే యథార్థత, పవిత్రమా? ఎందుకంటే పసిబిడ్డలు ఎలాంటి వాళ్ళు అంటే అన్యం పుణ్యం ఎరగని వాళ్ళు. ఎలా ఎరగని వాళ్ళు అంటే, వారి మెచ్యూరిటీ అనేది ఇంకా రాలేదు. ఏమండి? మెచ్యూరిటీ అనేది ఇంకా రాలేదు వాళ్ళకి. యథార్థవంతులు, చిన్నపిల్లలు, బలము లేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, సరిగ్గా చూడలేని వాళ్ళు, వీళ్ళు నీ ముందు, ఆ పసిబాలుడు ముందు, చిన్న పిల్లోడు ముందు నీవు నగ్నంగా నిలబడిన వాడికి అంత పెద్దగా ఏమి ప్రభావం చూపదు. ఎందుకంటే వాడు చిన్నోడు. అదే 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడి ముందు నగ్నంగా నిలబడు, కళ్ళు జిగేలమంటాయి. అసలు చిన్నగున్నప్పుడు వాడికి ఏం తెలీదు, పాపమే తెలీదు. లోకములోకి వచ్చి వాడు వీడు అందరూ చేసిన దానిని చూస్తూ వాడికి కూడా చెయ్యాలనిపించే ఆలోచన వస్తుంది. చూస్తూ చెయ్యాలని ఆలోచన వస్తుంది. ఎప్పుడు వస్తుంది? చూసినప్పుడు వస్తుంది. ఏంటి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏదైనా చూపును బట్టి జరుగుతుంది. కంటికి రమ్యముగా కనిపించిందంట పండు. కళ్ళకి పండు ఎలా కనిపించింది? రమ్యముగా కనిపించింది. అలా కనిపించేసరికి తినాలనిపించింది, తినేసింది. ఆజ్ఞ అతిక్రమించింది. మీరు బాగా ఆలోచించండి. ఎప్పుడైతే చూస్తున్నావో, ఆ చూస్తున్న దానిని అనుభవించాలనుకుంటున్నావో, అందరూ పాపము చేసి అని ఉంది. అందరూ పాపము చేసి ఎప్పుడు చేస్తారండి? చూసినప్పుడు చేస్తారు. ఏమిటి? చెయ్యటానికి మరి ఏమైనా ఉండాలి కదా అంటే ఉంది సమాజంలో. ఏమిటో మీరు ఆలోచించండి. పాత నిబంధన గ్రంథంలో ఆకాను, మనందరికీ తెలుసు. ఆకాను దేవుడు శపించాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్న ఆస్తులు పాస్తులన్నీ శపించాడు. దేవుడు శపించిన దానిని ఎవరు తీసుకోకూడదు.
ఎందుకు తీసుకోకూడదు అంటే దేవుడు ఆర్డర్ వేశాడు, దేవుడు శపించాడు. దేవుడు శపించిన దానిని నీవు ముట్టకూడదు, నీవు ఆశించకూడదు. కానీ ఆకాను బైబిల్లో ఆశించాడు కాబట్టి ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు వద్దన్నాడు. ఏంటది? వస్తువులే, బంగారం కానీ, వెండి కానీ, ఆ పశువులు కానీ, ఇవన్నిటిని దేవుడు అక్కడంక వద్దు అన్నాడు. కానీ ఆకాను ఆశించాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఎప్పుడు చూసినప్పుడు, అరే బంగారం భలే ఉందరా, ఎద్దులు భలే ఉన్నాయిరా, వెండి భలే ఉందరా అని చూసి తన మనస్సులో అనుకున్నప్పుడు ఆశించాడు. ఆకాను దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. ఎప్పుడు? చూసిన తర్వాత చేసినప్పుడు. చెయ్యాలి అంటే నీకు కోరిక ఉండాలిగా, చెయ్యాలి అంటే నీకు బలమైన ఆకారం ఉండాలిగా, చెయ్యాలి అంటే ఆ చేస్తున్నప్పుడు దేన్నైతే నువ్వు కోరుకుంటున్నావో దానితో ఏదైనా పని చెయ్యాలి అంటే నీకు ఒక ఆలోచన ఉండాలిగా, బలమైనది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. బహుమానం దేవుడిచ్చు, యెహోవా ఇచ్చు బహుమానము, గర్భఫలము బహుమానమంట. యెహోవా ఇచ్చు గర్భఫలము బహుమానమంట. మరి దేవుడే మనిషికి పాపిని బహుమానంగా అంటున్నాడా? ఇచ్చేదేమో బహుమానం అంటున్నాడు, దాన్నేమో మనం ఏమంటున్నాం? పాపి అంటున్నాం. ఆయన బహుమానంగా ఇస్తే దాన్ని ఎలా మనం రిసీవ్ చేసుకుంటున్నాం? కొందరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని? పాపిగా. నా బిడ్డ ఏంటి, మీ ఇంటికి వచ్చి ఈరోజు మీ ఇంట్లో ఒక పాపి పుట్టాడా అని ఎవరైనా అడిగితే ఎలా ఉంటుంది? ఆ బిడ్డని నువ్వు వర్ణిస్తున్న వర్ణన ఎలా ఉంటుంది తెలుసా? నా బంగారు, నా కోట, నా కొండ, నా వజ్రం. మరి పాపి కదా, పాపిని అలా ఎవరన్నా అంటారా? అనరు కదా. మీ ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు, ఏమయ్యా మీ ఇంట్లో బిడ్డ పుట్టిందా, ఆ బిడ్డ పాపి కదా అంటే మీకు ఎలా ఉంటుంది? మీ మనసు ఎలా ఉంటుంది? మీరు ఎలా ఫీల్ అవుతారు? లేక బిడ్డ పుట్టిందండి, గవేం మాటలండి అంటారు కదా. లేక కూతురు పుట్టిందండి, లేక కొడుకు పుట్టాడండి, గవేం మాటలండి అంటారు కదా. మరి దేవుడిచ్చే బహుమానమే ఒక బహుమానమైనప్పుడు, నీకొక బహుమానమైనప్పుడు దాన్ని పాపిగా ఎలా అనుకుంటున్నావు? ఎవరైనా మీ ఇంటికి నీ బిడ్డ పుట్టినప్పుడు, నీ బిడ్డ బర్త్డేకి పేడ తెచ్చిచ్చారనుకో, ఆవు పేడ గిఫ్ట్ కింద నీకు ఆవు పేడ తెచ్చిచ్చారనుకో, ఎలా ఉంటుంది? నీకు మండినట్లుగా ఉండదు? అదే పేడ ప్లేస్లో మంచి బంగారపు ఉంగరం తెచ్చిచ్చారనుకో, ఎలా ఉంటుంది? ఎలా స్వీకరిస్తావు? ఏంటి? పేడని చూసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, బంగారం చూసినప్పుడు ఒక విధంగా ఉంటుంది. నువ్వు బిడ్డని చూడగానే పాపి అనుకుంటున్నావా, బంగారం అనుకుంటున్నావు? మరి దేవుడు ఇస్తున్నది కూడా అదే కదా. దేవుడు నీకు ఇస్తున్నది బహుమానమే కదా. మరి దేవుడిచ్చే ప్రతి బహుమానము కూడా నువ్వు పాపి అని ఎలా అనుకుంటున్నావు? దేవుడికి పాపం అంటే అస్సలు పడదు తెలుసా? దేవుడికి పాపం అంటే అస్సలు పడదు. అలాంటి పడని ఆయన నీకు పాపిని గిఫ్ట్గా ఇస్తాడని ఎలా అనుకుంటున్నావు అని ఒక తెగవారు మాట్లాడుతున్న మాటలు, నా సొంత మాటలు కాదు, ఒక తెగ మాట్లాడుతున్న మాటలు.
ఒక్క తెగ మాట్లాడుతున్న మాటలు. ఈ రెఫరెన్స్లు ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయండి, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. దీని మీద నేను ఇంకా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మరి కొద్ది కొద్దిగా నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక తెగవారు మాట్లాడుతున్న మాటలను బట్టి మాటలను మీ ముందు ఉంచాను. దేవుడిచ్చే బహుమానము పాపము కాదు, బహుమానము. దేవుడికి పాపం అంటే నచ్చదు. అలాంటి నచ్చని దేవుడు నీకెందుకు పాపిని బహుమానంగా ఇస్తాడు? ఇవ్వడు కదా, ఇవ్వడు. ఎందుకంటే నీవు బిడ్డను అడుగుతున్నప్పుడు నీ బిడ్డను నువ్వు మనుషులందరూ కూడా ప్రభువా మాకు గర్భఫలం ఇవ్వనైనా అని అడుగుతున్నప్పుడు అన్న అడిగింది ప్రభువా నాకు మగపిల్లనివ్వు, నాకు గర్భఫలం ఇవ్వు, బిడ్డనివ్వు అని అడిగితే దేవుడు ఒక ప్రవక్తనే ఇచ్చాడు. దేవుని కార్యక్రమాలు చేసి ఒక ప్రవక్తను దయచేశాడు. ఎన్ని కార్యక్రమాలు చేశాడు సమూయేలు గారు. అన్న ఆ బిడ్డని ఎలా స్వీకరించింది? పాపిగా స్వీకరించిందా? బహుమానముగా స్వీకరించిందా? పాపిగా స్వీకరించిందా? బహుమానంగా స్వీకరించిందా? ఈ మాట కాస్త ఆలోచించండి. లేదండి అన్నకు కూడా ఇచ్చిన బహుమానము పాపే అని ఒకవేళ నీవు అంటున్నావా? ఒకసారి ఆలోచించు. లేదండి పాపే, అన్నకిచ్చిన గర్భఫలము కూడా పాపే అని అంటున్నావా? మీరు ఆలోచించండి. దేవుడు ఇంకా బైబిల్లో ఇంకా చాలా మాటలు రాయించాడు. ఇంకా చాలా మాటలు ఏంటి, బైబిల్లో నుంచి 2 గ్రూపులు బయలుదేరాయి. బైబిల్లో నుంచి 2 తెగలు బయలుదేరాయి. ఒకటి పుట్టుకతో పాపముంది అని ఒక గ్రూప్ అయితే, బిడ్డకి పుట్టుకతో పాపి కాడు అని ఒక గ్రూపు గురించి కొన్ని విషయాలే మాట్లాడాం. ఇంకా మాట్లాడదాం, ఇంకా నేర్చుకుందాం. బహుశా ఎవరికైనా ఇది ఉపయోగపడచ్చు. నేను అందరికి ఉపయోగపడతాదని నేను అనుకోను, కానీ బహుశా ఆలోచించేవాళ్ళు ఆలోచించటానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ మిగతా భాగాలను ఇంకా మనము మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సెలవు.